నా పేరు గురపాటి శ్రీనివాసరావు, కందవరం గ్రామ రైతుని. గత 5 సంవత్సరాలుగా 5 ఎకరాల మిర్చి సాగు చేస్తున్నాను. ఈ సంవత్సరం పోయిన సార్లలో పురుగు మందులు, తూపాడు పురుగు మందులు, పూదోక నాగేశ్వరరావు దగ్గర పురుగు మందులు తీసుకున్నాను కొంత. ఈ సంవత్సరం మిర్చి కళ్ళంలోకి వచ్చి డబ్బులు ఇస్తావా, కాయలు ఇస్తావా అని ఒత్తిడి చేసి కాయలు దుక్కున్నాడు రేటుకి. ఈ నెల 8వ తారీఖు డబ్బులు ఇస్తానని 5 లక్షలు ఇచ్చాడు. 8,90,000 పట్టి కత్మాయి నా బిల్లులో చెల్లిపోయింది, నీకు ఇచ్చే పని లేదు అంటున్నాడు. అది జరిగింది. నీకు ఎంత వస్తాయి? ఇంకా 1,27,000 వస్తాయి. లెక్క కింటా ఎంత కమ్మావు? 18,000. ఎన్ని క్వింటాలు అమ్మావు? 48 క్వింటాల 37 కేజీలు ఎరుపు, 18,000 రేటున. 2 క్వింటాలు తాలు 10,000 రేటున. మొత్తం ఎన్ని క్వింటాలు? 50 క్వింటాల 36 కేజీలు నికరం. అప్పుడు ఎంత రాబడింది నీకు? ఎంత రాబడింది? 8,90,560 రూపాయలు మొత్తం పూర్తి పట్టినది. దాంట్లో 5 లక్షలు ఇచ్చాడండి. కత్మాయి 1,27,000 చిల్లర వస్తాయి. మీకు వచ్చేది 20,000 తీసుకో, కత్మాయి ముందులో చెల్లిపోయినాయి అంటున్నాడు. సమాధానం చెప్పట్లేదు. నువ్వు ముందు మిత్రులారా, రాజండ్ల మండలం తూబాడులో పూదోక నాగేశ్వరరావు అని పురుగు మందుల వ్యాపారి. అతను చుట్టుపక్కల గ్రామాల్లో రైతులకి మందులు అప్పులు పెడుతూ అధికంగా బిల్లులు రాసుకుంటూ వాళ్ళు అప్పులు తీర్చలేదని కళ్ళాల మీదకి వెళ్ళి దౌర్జన్యపూరితంగా పంట స్వాధీనం చేసుకోవటం, తాను చెప్పిన రేటు ఇవ్వటం, ఇది పరిపాటిగా మారింది. ఇప్పుడు కొన్ని పంచాయతీలు కూడా జరిగినాయి. రైతులకి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా ఇవ్వడం, పంట తీసుకెళ్లేటప్పుడు రసీదు ఇవ్వడం కానీ లేదు. ఇది చాలా దుర్మార్గమైంది, చట్ట వ్యతిరేకమైంది. దీని మీద గత సోమవారం గ్రేవెన్సెల్లో జేసీ గారికి చందవరానికి చెందిన శ్రీనివాసరావు అర్జీ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇక్కడ నాదెండ్ల పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ అయింది. అయితే ముఖ్యంగా మేము ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, ఈ తూబాళ్ళలో ఉన్నటువంటి పురుగు మందుల కొట్లు ఇవన్నీ ఉన్నవి. వీళ్ళు ధాన్యం కొనుగోలు అమ్ముతూ ఉన్నారు. అలాగే ధాన్యము లేదా ఈ మిర్చి కావచ్చు, మిగతావన్నీ కూడా కొనుగోలు చేస్తున్నారు. రైతులకి రసీదులు కూడా ఏమి ఇవ్వట్లేదు. ఇది ఒక రకంగా దౌర్జన్యపూరితంగా జరుగుతుంది. కాబట్టి నాగేశ్వరరావు చేసే పురుగు మందులు దాని మీద, తెచ్చే వాటి మీద, ఇచ్చే బిల్లుల మీద, మొత్తం టోటల్గా దాని మీద విజిలెన్స్ కావచ్చు, ఏసీబీలు కావచ్చు, ఆ రికార్డులు మొత్తం స్వాధీనం చేసుకొని విచారించాలని, అతని మీద చర్య తీసుకోవాలని రైతు గొర్రెపాటి శ్రీనివాసరావుకి, చందవరానికి చెందిన వ్యక్తికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతూ, ఈ మండలంలోనే ఒక రకంగా ఇదేదో బాగా వెనుకబడ్డ మండలంలాగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కారణం ఏంటంటే, కలెక్టర్ గారికి అర్జీ పెట్టిన గ్రామ రాజకీయ నాయకులు ఫోన్లు చేయటం, మీరు ఎక్కడ దాకా ఎందుకు వెళ్ళారు, ఎక్కడే పరిష్కారం చేసేవాళ్ళం కదా అంటే, ఇదేదో పాతకాలపు పంచాయతీ, గ్రామ పంచాయతీల టైపు వ్యవహారంగా నడుస్తుంది. ఈ చర్యలను మేము ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ఏదైనా చట్టబద్ధంగా జరగాలి కానీ చట్ట వ్యతిరేకంగా కాదు. అలాగే ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాపారం, దీని మీద కూడా విచారణ జరపాలి. దీని మీద జరిగిన అవకతవకల మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. వ్యవసాయ శాఖ కూడా ఈ తూబాడు కావచ్చు, నాదెండ్ల కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న పురుగు మందులు, ఎరువులు, విత్తనాల కొట్ల మీద దాడులు చేసి ఇందులో జరిగిన అవకతవకలను వెలుగులోకి తేవాలని ఈ సందర్భంగా మేము జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు గారిని కూడా ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. నాదెండ్ల మండలం సందారం గ్రామానికి చెందిన రైతు గురపాటి శ్రీనివాసరావు 5 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. అయితే దీనికి సంబంధించిన ఇదే మండలంలోనే తూబాడు గ్రామానికి చెందిన పురుగు మందులు, ఎరువులు కొట్టు యజమాని పూదోక నాగేశ్వరరావు వద్ద 2 లక్షల రూపాయల చిల్లర ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేశాడు. ఈ రైతు వద్ద పంట పండగానే పురుగు మందుల వ్యాపారి వచ్చి నా డబ్బులన్నా చెల్లించి లేదా మిర్చి అన్న నాకు అమ్మమని చెప్పి ఒత్తిడి తేవడంతో గత్యంతరమైన పరిస్థితుల్లో రైతు మొత్తం 50 క్వింటాల దరిదాపుల మిర్చి పంటని పూదోక నాగేశ్వరరావుకి అమ్మటం జరిగింది 18,000 రేటున. ఇది మొత్తంగా 8,90,000 రూపాయలకి మొత్తం రైతుకు రావాల్సి ఉండగా, దానికి సంబంధించిన ఎలాంటి రసీదులు కూడా రైతుకు ఇవ్వకుండా పలానా రోజు వచ్చి డబ్బులు తీసుకోమని చెప్పడంతో పోతే ఇతను రైతు పోయినప్పుడు 5 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చి మిగతా 3,90,000 రూపాయలు ఇచ్చే పని లేదు, నాకేం చెల్లిపోయినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు.
పురుగు మందులు ఎరువులు కొన్న రేట్ అయితే 2 లక్షల చిల్లర ఉంది. అదేవిధంగా మరో 54,000 రూపాయలకి విత్తనాలు కొనుగోలు చేశాడు. దానికి ఎలాంటి రసీదు రైతుకి ఇవ్వలేదు. అసలు ఎరువులు పురుగు మందులు అమ్మే దాంట్లో విత్తనాలు అమ్మడానికి సంబంధించిన లైసెన్స్ కానీ ఏమీ కూడా పూదోక నాగేశ్వరరావు చూపించట్లేదు. ఇదే విధంగా ఎరువులు పురుగు మందులు కూడా అధిక రేట్లకి రైతులకి అంటగడుతూ రైతుల వద్ద ముక్కుబిండు వసూలు చేసే పరిస్థితి ఉంది. వడ్డీలకు వడ్డీలు వేసి రైతులను నడ్డి విరిసే పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా పూదోక నాగేశ్వరరావు పెద్ద ఎత్తున రైతుల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ పంట ఇస్తావా చస్తావా, డబ్బులు ఇస్తావా చస్తావా అని కుతికి మీద కత్తి పెట్టేలాగా అతని ప్రవర్తన ఉంది. కాబట్టి సంబంధిత రైతు గొర్రెపాటి శ్రీనివాసరావు నాకు ఇట్లా నేను డబ్బులు ఇచ్చే పనేం లేదు, నీకు ఇవ్వాల్సి ఇచ్చాను, మిగతా బాకీ కింద పోయినాయి అని చెప్పి రైతు మీద దౌర్జన్యానికి పాల్పడటంతో ఇటీవల గత సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు స్థానిక నాదెండ్ల పోలీసు వారికి అతని మీద చర్యలు తీసుకొని రైతుకు న్యాయం చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ నాదెండ్ల రావడం జరిగింది. అయితే ఈలోపు ఎవరైతే వ్యాపారి పూదోక నాగేశ్వరరావు ఉన్నాడో మొత్తంగా వివిధ రకాల పెద్ద మనుషుల పేరుతో చలామణి అవుతున్న కొద్ది మంది చేత రైతుకు ఫోన్ చేయించి బెదిరింపులకి మాట్లాడుకుందాం, లేకపోతే నీకేమి ఇచ్చేది లేదని చెప్పి బెదిరింపులకు పాల్పడటం జరిగింది. దీన్ని ప్రజా సంఘాలకు మేము ఖండిస్తున్నాం. రైతుకి ప్రభుత్వం వెంటనే త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని, ఎవరైతే అక్రమ వ్యాపారాలు చేస్తూ రైతుల్ని మోసం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.